జ్యోతి, సూర్య వీళ్ళందరూ అయితే హాల్‌లో కూర్చొని ఉంటారు. ఆనంది కూడా అక్కడే ఉంటుంది. ఇక పద్మమ్మ అయితే ఇందుమతిని చాలా గట్టిగా లాక్కొని వచ్చి, "రామ్మ ఈరోజే నీ గురించి అందరికీ తెలియాల్సిందే నువ్వు చేసిన పని" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఇక ఇందుమతి అయితే చాలా భయపడు, "మేము మాట్లాడుకున్నది ఇన్నదా ఏంటి పద్మమ్మ ఇంత కోపంగా నన్ను అందరి ముందు దోషించేసి నించోబెట్టింది" అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక పద్మమ్మ అయితే, "ఏ అమ్మా అమ్మాడి నీకు నీకు మీ కన్నాల్లో తెలుసా అని కన్నవారెవరో తెలుసా అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక ఇందుమతి సాయి జీవన వైపు చూస్తూ ఉంటుంది. ఇందుమతి మాత్రం చాలా కోపంగా ఆనంది వైపు అయితే చూస్తూ ఉంటుంది. ఇక జీవన కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జ్యోతి, సూర్య అయితే పద్మమ్మని, "ఏంటి పద్మమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అని చెప్పని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక ఆదిత్య కూడా ఒక్కసారిగా పద్మమ్మ అన్న మాటలకైతే షాక్ అయిపోతాడు. ఇక ఆనంది అయితే, "ఏంటి అమ్మకి ఇప్పుడెందుకు ఈ విషయం గురించి తెలిసింది" అని చెప్పని అయితే అనుకుంటూ ఉంటుంది. "ఏమమ్మా నేను అడుగుతున్నాను కదా చెప్పవేంటి, మీ కన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారా, నీకెవరనేది తెలుసా" అని చెప్పని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే, "ఏంటి ఆనంది మా అత్తయ్య అడుగుతున్నారు కదా, నువ్వేంటి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటావని" చెప్పనైతే ఆదిత్య అంటూ ఉంటాడు.